నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. విడికొండ పట్టణంలో లయోలా హై స్కూల్లో బుధవారం విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం ఏర్పాటు చేసిన రైజ్ ఇండియా కార్యక్రమానికి ప్రభుత్వ చీఫ్ జీవి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విద్యార్థులు క్రమశిక్షణతో కూడిన విద్యను అభ్యసించి దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని జీవి పిలుపునిచ్చారు. విద్యార్థులతో ముఖాముఖిగా మాట్లాడిన ఆయన వారిలోని నైపుణ్యాలను వెలికితీసేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు, అధికారులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. ప్రకాశం పంతులు గారు, అల్లూరి సీతారామరాజు వంటి వాళ్ళు గొప్ప దేశభక్తితో దేశం కోసం, స్వతంత్రం కోసం పోరాడారు. దేశభక్తితో ఉన్నారు. సమాజం పట్ల, సమాజం కోసం కృషి చేసినటువంటి వాళ్ళు చాలా గొప్పవారని గుర్తు. దేశభక్తి అవసరమా కాదా? దేశభక్తి లేని వాళ్ళు అసలు పౌరుల కింద లెక్క కాదు. మన భారతదేశం, నేను భారతీయుణ్ణి అని చెప్పారు. అలాగే అన్ని కులాలు, మతాలని సమానంగా చూసేటువంటి మనస్తత్వం అలవర్చుకున్నారా లేదా? అందరినీ, మానవులందరినీ సమానంగా చూడాలా వద్దా? వెరీ గుడ్. చిన్న విద్యార్థి దశ నుండే కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా మానవులందరినీ, మంచితనాల్ని, వాళ్ళ క్యారెక్టర్ని దృష్టిలో పెట్టుకొని మనం ఎదుటోళ్ళకి గౌరవం ఇవ్వాలి తప్ప వాళ్ళ కులాన్నో మతాన్నో చూసి మనం గౌరవం ఇవ్వకూడదు. అందరినీ సమానంగా చూడాలి, అందరినీ గౌరవించాలి. మంచి క్యారెక్టర్ ఉన్న వాళ్ళని ఇంకా ఎక్కువ గౌరవించాలి. అవునా కాదా? కాబట్టి మీరందరూ కూడా దేశభక్తితో ముందుకు నడవాలి. అవునా కాదా? క్యారెక్టర్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పారు కదా. మంచితనం, 10 మందికి సహాయం చేయటము, నిజాయితీగా ఉండటం. నిజాయితీగా ఉండేవాళ్ళు, ఒక ఆయన లంచాలు తీసుకుంటుంటాడు, ఒక ఆయన లంచాలు తీసుకోడు. వీళ్ళిద్దరికి తేడా ఏంటి? ఎవరిని గౌరవిస్తారు? లంచాలు తీసుకోకుండా ఉండి నిజాయితీగా ఉండే వాళ్ళని గౌరవిస్తామా లేదా? వెరీ గుడ్. అలాంటి వాళ్ళని మన ముఖ్యమంత్రి గారు కూడా గౌరవిస్తారు, మేము గౌరవిస్తాం. మీరు న్యాయబద్ధంగా ఉండాలి. ఇది మన అతి విలువైనటువంటి విలువల్లో చాలా ముఖ్యమైనవి న్యాయాన్ని పాటించడం, ధర్మాన్ని పాటించడం, న్యాయంగా నడవాలి, ధర్మంగా నడవాలి, నిజాయితీగా ఉండాలి. సో మేముంటాం అన్నవాళ్ళు చేతులు ఎత్తండి. వెరీ గుడ్. ఎవరైతే ఉంటారో వాళ్ళే జీవితంలో రియల్ హీరోస్. 10th లో అందరూ క్లాస్ ఫస్ట్ సాధించడానికి కుదురుతుందా? ఏమ్మా 10th బాబు, 10th క్లాస్ ఫస్ట్ అందరికి వస్తుందా? చెప్పాలి సమాధానం. క్లాస్ ఫస్ట్ అందరికి వస్తుందా? వస్తే ఈక్వల్ మార్క్స్ ఒక ఇద్దరికో ముగ్గురికో టాప్ మార్క్స్ రావచ్చు. మా అయితే క్లాసులో 50 మంది ఉంటే 50 మందికి ఫస్ట్ వస్తుందా? కానీ నిజాయితీగా ఉండాలంటే అందరూ ఉండగలరా లేదా? 10th క్లాస్లో ఫస్ట్ వచ్చిన వాళ్ళు, 10th క్లాస్లో గోల్డ్ మెడల్, స్టేట్ ఫస్ట్ వచ్చిన వాళ్ళు కాదు ముఖ్యం. వాళ్ళకంటే జీవితంలో రియల్ హీరోలు ఎవరు అంటే సత్యాన్ని పాటించేవాళ్ళు, ధర్మాన్ని పాటించేవాళ్ళు, నిజాయితీగా ఉండేవాళ్ళు, ధర్మబద్ధంగా ఉండేవాళ్ళు, న్యాయంగా ఉండేవాళ్ళు. వీళ్ళు అహింస మార్గంలో వెళ్ళేవాళ్ళు. హింస అంటే కొట్టుకోవటం, చంపుకోవటం, అది హింస మార్గం తప్ప కాదా? అహింసా మార్గం, అహింస పరమధర్మం అన్నారు. కాబట్టి నీతి నిజాయితీ, గోల్డ్ మెడల్ కొట్టినోడు గొప్పోడా? నీతి నిజాయితీతో ఉన్నాడు గొప్పోడా? 10,000 కోట్లు ఉన్నాడు గొప్పోడా? నీతి నిజాయితీలు ఉన్నాడు గొప్పోడా? మీరే విధంగా ఉంటారు జీవితంలో? సూపర్. ఈ లక్షణాలు మీరు అలవర్చుకుంటే జీవితంలో మీకు ఎదురు లేదు, తిరుగులేదు. మీరు జీవితంలో ఎవరిని మోసం చేయకూడదు. చేయొచ్చా? మీరు నిజాయితీగా ఉంటే ఎవరిని మోసం చేయరు. కాబట్టి ఇది మన జీవితంలో పెట్టుబడి. మీరు గొప్ప ఉత్తమ లక్షణాలతో, ఉత్తమ విలువలతో మీరు గొప్ప దేశభక్తి భావం. మనం ఈ ప్రాంతం నీళ్లు తాగాం, ఇక్కడ పుట్టాం, ఇక్కడ జన్మభూమి రుణం తీర్చుకోవాలా వద్దా? ఈ ప్రాంతం యొక్క అభివృద్ధికి కృషి చేయాలి. ఈ మన వినుకొండ ప్రాంతం, మన పల్నాడు జిల్లా, మన రాష్ట్రం, మన దేశ అభివృద్ధిలో మీరందరూ భాగం పంచుకోవాలా? మీరు వినూత్నమైనటువంటి మీకున్నటువంటి నాలెడ్జ్, తెలివితేటలు, కొత్త సంస్కరణలు తీసుకురావాలి, కొత్త టెక్నాలజీ తీసుకురావాలి. ఇట్లా మీరు చాలా చక్కగా గొప్ప క్యారెక్టర్తో, గొప్ప ఆదర్శ భావాలతో
ఇవన్నీ కూడా ఆదర్శ భావాలు. ఇలాంటి ఆదర్శ భావాలతో మీరందరూ కూడా ఉన్నత శిఖరాలకి గొప్ప గొప్ప ఆశయాలు పెట్టుకొని గొప్ప లక్ష్యాలు పెట్టుకొని ఆ లక్ష్యాలు సాధించాలని ఆ యొక్క మీ తల్లిదండ్రుల ఆశీస్సులు, భగవంతుడి ఆశీస్సులు, గురువుల ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉంటాయి. అలాగే భగవంతుడు మిమ్మల్ని మంచిగా దీవించాలని, మీ అందరికీ బంగారు భవిష్యత్తు ఇవ్వాలని, మీరందరూ గొప్ప గుణవంతులుగా గొప్ప నీతి నిజాయితీలతో ఉండే శక్తి ఆ భగవంతుడు మీకు ఇవ్వాలని కోరుకుంటూ, భావి భారత పౌరులుగా ఉజ్వల భవిష్యత్తుకి ఎదగాలని కోరుకుంటూ నా ఆశీస్సులు తెలియజేస్తూ ఈరోజు రైజ్ ఇండియా ప్రోగ్రాంలో పాల్గొన్న మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. వినుకొండ ఎన్ఎస్పి గ్రౌండ్ లో ఆదివారం 21వ తేదీన భారీ ఎత్తున జరుగుతున్న హిందూ సమ్మేళనంను పురస్కరించుకొని విజయవంతం కావాలన్న నేపథ్యంలో భారీ బైక్స్ ర్యాలీకి కమిటీ అధ్యక్షులు శుంకర శ్రీనివాసరావు, ఉపాధ్యక్షులు భాగవతుల రవికుమార్, కార్యదర్శి కోట వెంకట ప్రకాష్ బాబు, పట్టణ పురోహితులు ఎడవల్లి శ్రీనివాస్ శర్మ పిలుపునిచ్చారు. శుక్రవారం 19వ తేదీన వినుకొండ గుంటి ఆంజనేయ స్వామి ఆలయం వద్ద నుండి ర్యాలీ జరుగుతుందని, ఈ బైక్ ర్యాలీలో హిందూ బంధువులు అందరూ పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. జై శ్రీరామ్. హిందూ బంధువులందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. ఆర్ఎస్ఎస్ స్థాపించి 100 సంవత్సరాలైన సందర్భంగా దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా కూడా హిందూ సమ్మేళన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. దానిలో భాగంగా మన వినుకొండ ప్రాంతంలో 21 డిసెంబర్ 2025 ఆదివారం రోజు వినుకొండ నర్సరావుపేట రోడ్డు నందు గల ఎన్ఎస్పి గ్రౌండ్స్లో ఉన్నటువంటి కూరగాయల మార్కెట్ పక్కన ఉన్నటువంటి హిందూ సభా ప్రాంగణంలో ఈ యొక్క సమ్మేళన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. గడప లోపలే కులం, గడప దాటితే మనందరం హిందువులం అనే భావంతో హిందువుగా జీవించు, హిందువుగా గర్వించు అనే విధంగా మన హిందూ బంధువులందరూ కూడా సకుటుంబ సపరివార సమేతంగా ఈ యొక్క హిందూ సమ్మేళన కార్యక్రమానికి విచ్చేసి సభను జయప్రదం చేయాల్సిందిగా కూడా ఆహ్వానిస్తున్నాం. పిల్లలతో సహా బయలుదేరి ఉదయం 9 గంటకల్లా సభా ప్రాంగణానికి అందరూ కూడా విచ్చేయాలి. మహిళలకి, పురుషులకి ప్రత్యేకంగా గ్యాలరీలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఈ సమ్మేళనంలో పాల్గొనేటువంటి అందరికీ కూడా సకల సౌకర్యాలు ఏర్పాటు చేశారు. కాబట్టి ఈ సభకు విచ్చేసి సభ అనంతరం అన్నప్రసాద వితరణ కార్యక్రమం కూడా ఏర్పాటు చేశారు. కాబట్టి ఇంటి దగ్గర ఉండకుండా ప్రతి ఒక్కళ్ళు ఇది మన బాధ్యతగా తీసుకొని ఈ చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ఆహ్వానాన్ని మీకు తెలియజేసి మహిళలు, పురుషులు, పిల్లలు, పెద్దలు అందరూ కూడా తరలి వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి. జై హిందూ, జై శ్రీరామ్. జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. రేపు 21/12 ఆదివారం డిసెంబర్ 12వ తారీఖున హైందవ సమ్మేళన కార్యక్రమం వినుకొండ హైందవ సమ్మేళన కార్యక్రమం ఎన్ఎస్పి ఆవరణలో బ్రహ్మాండంగా తలపెట్టారు మన మిత్రులందరూ కూడా. ఈ కార్యక్రమాన్ని మన హిందూ బంధువులు అందరూ కూడా కుటుంబ సమేతంగా హాజరై దాన్ని విజయవంతం చేయాల్సిన సంస్కృతికి అందరినీ కోరుతున్నాం. మరి ఈ సందర్భంగా మనం మాట్లాడేటైతే భారతదేశంలో అన్ని సంస్కృతులు కూడా మొదటి నుంచి అడవిల్లాయి. హిందూ సంస్కృతి తను చక్కగా బతకమని, మంచి సంస్కృతి లేక మంచి క్యారెక్టర్తో, అలాగే ఇతరులు కూడా అందరం సంతోషంగా ఉండాలని ఒక ఉన్నతమైన ఆదర్శమే మన భారతీయత. ఇలాంటి సంప్రదాయాలని, అలాగే మన దేవీ దేవతలను, గుళ్ళని పరిరక్షించడం అంటే ప్రపంచం అంతా సంతోషంగా ఉండటమే, అందరం సుఖశాంతితో ఉండటమే. అలాంటి ఒక గొప్ప లక్ష్యంతో అంటే మన భారతదేశం కానీ ప్రపంచవ్యాప్తంగా భారతదేశం యొక్క విశ్వగురుతనాన్ని నిలబెట్టాలి, మన పూర్వీకులు ఇచ్చిన దాన్ని అనే ఉద్దేశంతోనూ, అలాగే హిందూ ధర్మ పరిరక్షణే ధ్యేయంగా జరుగుతున్న ఈ హిందూ సమ్మేళన కార్యక్రమానికి హిందూ బంధువులందరూ కూడా మరి హాజరై ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ కోరుతున్నాం. ఎవరైతే ఇక్కడ మన భారతదేశంలో ఉన్నారో వీళ్ళందరూ కూడా హిందూ సంస్కృతికి వారసత్వం గల వాళ్ళు, మన పూర్వీకులందరి యొక్క సంస్కృతి అది. కాబట్టి అలాంటి యొక్క సంస్కృతిని పరిరక్షించే ఉద్దేశంతో మన దేవాలయాలను పరిరక్షించుకోవాలని, అందరం బాగుండాలని, విశ్వ కళ్యాణం కోరుకునే ఒక హిందూ ధర్మంగా ఇచ్చిన ఈ పిలుపుని మేరకు ముఖ్యంగా హిందువులు, హిందూ బంధువులు అందరూ కూడా ఆ కార్యక్రమానికి హాజరై దాన్ని విజయవంతం చేసి తద్వారా
మన యొక్క హిందూ సంస్కృతి గొప్పగా ప్రవహిల్లేట్టుగా పరిరక్షించుకునే విజయం జరుగుతున్న కార్యక్రమాన్ని విజయవంతం చేస్తుందిగా అందరినీ కోరుకుంటున్నాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. భారత్ మాతా కీ భారత్ మాతా కీ. హిందూ సోదరులందరూ కూడా నమస్కారాలు. మరి హిందూ సమ్మేళన సాధన కమిటీ ఆధ్వర్యంలో 21/12/2025 జరగబో హిందూ సమ్మేళనం గురించి మరి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. 21/12/2025 అనగా ఆదివారం రోజు మన ఎన్ఎస్పి గ్రౌండ్లో ఉన్న కోరా మార్కెట్ పక్కన గల ఖాళీ స్థలంలో హిందూ సమ్మేళనం జరుగుతుంది. ఆ సమ్మేళనానికి మరి హిందూ బంధువులు ఇతర స్వామి భక్తులు కానీ అందరు గారు వచ్చి ఆ కార్యక్రమాన్ని జయప్రదంగా కోరుతున్నాం. అట్లానే మరి ఆ రోజు ముఖ్య అతిథిగా శ్రీ 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 చండేశ్వర శర్మాజీ గారు వస్తారు. అట్లానే ప్రధాన వక్తగా శ్రీ భయ్య వాసు గారు RSS ఆంధ్రప్రదేశ్ ప్రాంత ప్రసార ప్రముఖ గారు వస్తారు. మరి వాళ్ళు చక్కటి సమాచారం హిందుత్వం గురించి చక్కటి ఒక మంచి మాటల్లో హిందుత్వం ఏందా, వాటి పరిస్థితి ఏందా, మరి మన హిందుత్వం ఎలా ఇదైపోతుంది, దానికి సంబంధించిన వర్డ్స్ కొన్ని చెబుతారు. దానికి అందరూ కూడా చిన్న పెద్ద అందరూ కూడా వచ్చి ఈ హిందూ సమ్మేళన సాధన సమితి జయప్రదంగా కోరుతున్నాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. మనకి ఈ నెల 21/12/2025 ఆదివారం అనగా వచ్చే ఆదివారం మనకి ఎన్ఎస్పి కాలనీ గ్రౌండ్ నందు హిందూ సమ్మేళన కార్యక్రమం పెద్ద ఎత్తున చేయడానికి హిందూ సమ్మేళన నిర్వహణ సమితి ఆధ్వర్యంలో జరుగుతుంది. అందులో హిందూ బంధువులందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొనవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. అలానే ఆ కార్యక్రమం విజయవంతం చేసుకునే భాగంలో రేపు అనగా శుక్రవారం ఉదయం 19వ తారీఖు శుక్రవారం ఉదయం 8 గంటలకి మన శ్రీ గుంటి ఆంజనేయ స్వామి వారి దేవస్థానం వద్ద నుండి బైక్ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో హిందూ బంధువులందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. అట్లానే యువత కూడా ఎక్కువ మంది కూడా ఈ బైక్ ర్యాలీలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. వినుకొండ పట్టణ పరిధిలో వ్యభిచారం నిర్వహిస్తున్నారన్న సమాచారం మేరకు వినుకొండ పోలీస్ స్టేషన్ సిఐ బి ప్రభాకర్ వారి సిబ్బంది యు ఉదయలక్ష్మి సిబ్బందితో కలిసి కారంపొడి రోడ్లోని మువ్వల సత్యనారాయణకు చెందిన గదిలో దాడులు నిర్వహించారు. అక్కడ వ్యభిచారం నిర్వహిస్తున్న మూడవత్ గోవిందమ్మ, ఆమె భర్త పోలా గోపి అను వ్యక్తులను అరెస్టు చేశారు. వీరితో పాటు విటులు గుడిపాటి శ్రీనివాసరావు, షేక్ మునీఫ్ అను వారిని అదుపులోకి తీసుకుని వారిని అరెస్టు చేశారు. పల్లపు రేణుక వ్యభిచారం నిర్వహిస్తున్న ఆమెను అదుపులోకి తీసుకుని ఆమెను అబ్జర్వేషన్ హోమ్ కు పంపించారు. వినుకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎవరైనా వ్యభిచారం గాని, పేకాటలు గాని మరి ఏ ఇతర అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినా వారిపై చట్ట ప్రకారం కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వినుకొండ పట్టణంలోని ప్రధాన కూడల్లో వాహనాలను పట్టణ సిఐ ప్రభాకర్ తనిఖీ చేశారు. హెల్మెట్ లేని వాహనదారులను గుర్తించి కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ హెల్మెట్స్ వాడకుండా ఉంటే వాళ్ల మీద ఎక్కువ కేసులు రాయటం జరుగుతుందని, ప్రమాదాల బారిన పడకుండా ఉండే నిమిత్తం ప్రతి ఒక్కరూ హెల్మెట్లు ధరించవలసిందిగా కోరడమైందని తెలిపారు. అలాగే డ్రంక్ అండ్ డ్రైవ్, సెల్ ఫోన్ డ్రైవింగ్ పై కూడా కేసులు రాయటం జరుగుతుందని ప్రజలు గమనించి ఎవరు కూడా ప్రమాదాల బారిన పడకుండా ఉండేందుకు ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించవలసిందిగా ఆయన కోరారు. అందరికీ నమస్కారం. నేను సిఐ వినుకొండ టౌన్ మాట్లాడుతున్నాను. మా ఎస్పీ గారి ఉత్తర్వుల ప్రకారము మేము ప్రతిరోజు నేషనల్ హైవేస్ మీద అలాగే టౌన్స్లో కూడా స్ట్రిక్ట్గా ఎన్ఫోర్స్మెంట్ చేయడం జరుగుతుంది. దేని నిమిత్తం అంటే బాగా యాక్సిడెంట్లు జరుగుతున్నందువల్ల మేము ఎన్ఫోర్స్మెంట్ చేస్తున్నాము. మెయిన్ ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరించుకుని డ్రైవ్ చేయడం వల్ల, సెల్ ఫోన్ డ్రైవింగ్ వల్ల, మళ్ళీ డ్రంక్ అండ్ డ్రైవ్ వల్ల ఎక్కువ ప్రమాదాలు జరిగి అనవసరంగా ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. కావునగా పట్టణ ప్రజలకు మరి చుట్టుపక్కల గ్రామ ప్రజలకు ముఖ్య విజ్ఞప్తి, ప్రతి ఒక్కరు దయవుంచి హెల్మెట్ ధరించండి. దాని కాస్ట్ ఎంత ఉంది, 800-1000 మధ్యలో ఉంటుంది. ఒక హెల్మెట్ కనుక్కుంటే మీ జీవితం, మీ పిల్లల జీవితం మరియు ఆపోజిట్లో దెబ్బలు వాళ్ళ జీవితాలు కూడా తారుమారే ప్రమాదం ఉంది. కావున దయవుంచి మీరంతా హెల్మెట్ ధరించవలసింది కోరుతున్నాము. దాని హెల్మెట్ ఎన్ఫోర్స్మెంట్లో భాగంగా ప్రతిరోజు మేము మా ఎస్ఐస్ కానీ, నేను కానీ టౌన్లోను చుట్టుపక్కల బోర్డర్స్ అంటే ఏదైతే అవుట్కట్స్ ఉన్నాయో వాటిలో కూడా మేము ఎన్ఫోర్స్మెంట్ చేసి కేసులు ఎక్కువ రాస్తున్నాము. అట్లాగే డ్రంక్ అండ్ డ్రైవ్ మీద కూడా స్పెషల్ డ్రైవ్ పెడుతున్నాము. సెల్ ఫోన్ డ్రైవింగ్ మీద కూడా, అలాగే మైనర్ డ్రైవింగ్ మీద కూడా మేము డ్రైవ్ చేస్తున్నాము.
ముఖ్యంగా మైనర్లకి తల్లిదండ్రుల బండ్లు ఇచ్చినప్పుడు గమనించి బండ్లు ఇవ్వాల్సింది కోరుతున్నాము. మీరు అలారముద్దుగా తీస్తారు, ఇక్కడికి వచ్చి యాక్సిడెంట్లో అనవసరంగా గాయాలు పోవడం, ప్రాణాలు పోగొట్టుకోవడం జరుగుతుంది. కావున దయవుంచి మైనర్లకి వెహికల్స్ ఇవ్వద్దని కోరుతున్నాను. అట్లాగే ఎక్కువ మంది కూడా డ్రింక్ చేసి వెహికల్స్ తోలటం వల్ల వాళ్ళు ప్రమాదానికి కారణం అవడం కూడా కాకుండా ఏరియా వాళ్ళని కూడా ప్రమాదానికి గురి చేస్తూ దానికి బాధ్యులు అవుతున్నారు. కావున దయవుంచి ఎవరు కూడా సేఫ్టీ మెజర్స్తో డ్రైవ్ చేయవలసిందిగా కోరుతున్నాను. మేమైతే ప్రతిరోజు ఎన్ఫోర్స్మెంట్ అయితే స్ట్రిక్ట్గా అమలు చేయడం జరుగుతుంది. మేము డ్రంక్ అండ్ డ్రైవ్లో కూడా మేము కేసులు కట్టి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నాము. మ్యాజిస్ట్రేట్ గారు వాళ్ళు కూడా ఎక్కువ ఫైన్లు 10,000 ఫైన్లు కట్టకపోతే 1 month జైలు అలా ఉన్నాయి. కాబట్టి దయవుంచి ఎవరు కూడా ట్రాఫిక్ వైలేషన్ చేసి డ్రైవ్ చేయకూడదని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.